శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కుదించి రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేవంత్ అన్న గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో ఆడపడుచులకు కొన్ని పథకాలు ఉన్నాయి. ఇందులో ఆడపడుచులకు ఫ్రీ బస్ సౌకర్యం ఒకటి. ఈ పథకానికి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళనే అర్హులుగా ప్రకటించవలసిన అవసరం ఉంది. వారికే ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేయవలసిన అవసరం ఉంది. మరి అప్పుడే ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అర్హులు కాని వారికి మాత్రం డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత భారం తగ్గుతుంది. మరియు వ్యవసాయంపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తానున్నాను. వ్యవసాయంపై ప్రతి ఒక్క విద్యార్థులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ప్రాక్టికల్గా సంవత్సరంలో ఒక 2 రోజులైనా సిలబస్లో పెట్టి ప్రాక్టికల్గా వ్యవసాయ క్షేత్రాలకు విద్యార్థులను తీసుకుపోయి వారికి అవగాహన కల్పించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఈ ప్రాక్టికల్గా విద్యార్థులను తీసుకెళ్ళి వ్యవసాయ క్షేత్రాలకు ప్రాక్టికల్గా చూపించవలసిన అవసరం ఉంది, ప్రాక్టికల్గా చేయించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరియు ప్రజాప్రతినిధులుగా నిలబడుతూ ప్రజాసేవ చేస్తూ అనే ప్రజాప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూళ్ళలోనే విద్యాబుద్ధులను నేర్పించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు తప్పకుండా ప్రభుత్వ స్కూళ్ళలో తమ పిల్లలు చేర్పించాలనే తన సూచనను నేను ఈ సందర్భంగా హర్షిస్తూ ఉన్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజాప్రతినిధులుగా సేవ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రజల ప్రభుత్వ బడులలోనే వారి పిల్లలను చదివించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి టీచర్లు, ఇంతకుముందు ఉన్నటువంటి టీచర్ల సమస్య కాదు, ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే టీచర్లు ఎవరైనా సరే ప్రభుత్వ స్కూళ్ళలో వాళ్ళ పిల్లలను చేర్పిస్తేనే వారికి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రభుత్వ టీచర్కు అవకాశం కలిగే విధంగా జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో చాలా హర్షణీయంగా చాలా పూరెస్ట్ అండ్ పూర్కు లాభం చేసే విధంగా పోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న మన ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, మరియు బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ ముజాని ఓటుతో తీర్మానించడము, సభ ఆమోదించడము, అందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి నా అన్న పెద్దల గౌరవనీయులు నా బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఎక్స్ జనరల్ సెక్రటరీ, నౌ పార్లమెంట్ ఆఫ్ ద లీడర్ శ్రీ ఆనరబుల్ రాహుల్ గాంధీజీకి నేను, మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మీనాక్షి నటరాజన్ మేడం గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు పై సూచనలు పాటించకపోతే వారు పోటీ చేయకుండా ఉండడానికి వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించినట్లయితే వారు పోటీ చేయడానికి అనర్హులుగా ఒక జీవో తీసుకురావాల్సిన, ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లు ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త విజయభాస్కర్.